హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూస్తున్న టెక్నికల్ అరుగు తెలుగు. ఫ్రెండ్స్, మన టాపిక్ ఏంటంటే మనకు ఐక్యూ G9s అలాగే ఐక్యూ G9s Pro ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. వీటి ప్రైస్ చూసుకుంటే మాత్రం చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. G9s ప్రైస్ చూసుకుంటే మాత్రం 18,000కి అయితే మనకు లాంచ్ అయింది. విత్ ఆఫర్ అయితే కాదు, వితౌట్ ఆఫర్ ఫ్రెండ్స్ ఇది. అలాగే మనకు G9s Pro చూసుకుంటే మాత్రం 21,000కి అయితే 21,399కి అయితే లాంచ్ అయింది. అంటే ఎగ్జాక్ట్గా మనకు 22,000 అని చెప్పుకోవచ్చు. ఇది కూడా వితౌట్ ఆఫర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఆఫర్స్లో చూసుకుంటే మాత్రం ఒక 1,000 వరకు అయితే డిస్కౌంట్ అయితే లభించే అవకాశం ఉంది. కాబట్టి మీరు దాన్ని బట్టి ఊహించండి మీకు ఎంత ప్రైస్కి అయితే లభిస్తుందో మొబైల్ అనేది. అయితే ఈ మొబైల్ ఈ ప్రైస్కి వర్తా కాదని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, వీడియో బాగుంది అనుకున్న మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్స్ విషయానికి వెళ్తే మాత్రం చాలా బెస్ట్ మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇయర్లో మనకు బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ అండి ఇవే అంటే మనకి ఇవే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు G9s ఒక స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. వాటి స్పెసిఫికేషన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను, అయినా కూడా మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. G9s స్పెసిఫికేషన్ అయితే చెప్తాను వినండి ఫ్రెండ్స్. అందులో మనకు డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది, 120Hz జీపీఎస్తో లభిస్తుంది. అలాగే మనకు 1800 వరకు అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. మన కెమెరా దగ్గర చూసుకుంటే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX నుంచి AA2 సెన్సార్ లభిస్తుంది. అలాగే సెకండ్ కెమెరా నుంచి 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా లభిస్తుంది. ఈ రెండు యూజ్ చేసుకుని మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సెల్ఫీస్కి అయితే మనకు 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంది. అలాగే ఇందులో ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే మాత్రం 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో వాడిన ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7300 ప్రాసెసర్ లభిస్తుంది. కాబట్టి చాలా బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ స్పెసిఫికేషన్ తోటి అయితే ఈ మొబైల్ అయితే లాంచ్ చేశారు. దీనికి ప్రైస్ పెట్టిన వాళ్ళు పెట్టిన ప్రైస్ వచ్చి మనకి ఎంత లేదా మనకు 17,000 అయితే ప్రైస్ అయితే పెట్టారు. ఈ ప్రైస్కి మనకి మొబైల్ వర్తా కాదంటే నా దృష్టిలో మాత్రం కొంచెం డ్రాప్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రైస్ పరంగా అయితే ఓకే. నాకు తెలిసి ఇక్కడ ప్రాసెసర్ చూసుకున్న మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7300 ప్రాసెసర్. కాబట్టి ఇది కూడా కొంచెం బెస్ట్ పర్ఫార్మెన్స్ లభిస్తే ప్రాసెసర్ అనేది. గేమ్స్ అంటే కొంచెం బెటర్ గేమ్స్ లభిస్తాయి. కాకపోతే దీనికన్నా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఐక్యూ G9s Pro అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో మనకు స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen ప్రాసెసర్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే విషయానికి వస్తే 6.7 ఇంచ్ 3D కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. అలాగే మనకు 120Hz జీపీఎస్తో లభిస్తుంది. బ్రైట్నెస్ చూసుకున్న మాత్రం అందులో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 4000 నుంచి 500 Hz వరకు అయితే బ్రైట్నెస్ లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అందులో కూడా మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, అందులో కూడా సేమ్ మనకి IMX నుంచి AA2 సెన్సార్ లభిస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది అందులో కూడా మనకి. అలాగే సెకండ్ కెమెరా అక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అందులో విత్ మనకు పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు అక్కడ చూసుకుంటే. అందులో కూడా మనం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఫ్రంట్ సెల్ఫీ కెమెరాకి వచ్చి మనకి 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. అందులో ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇంకొంచెం బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అందులో మనకు 5000 నుంచి 500 mAh బ్యాటరీ లభిస్తుంది. అలాగే 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. కాబట్టి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ స్పెసిఫికేషన్ అయితే ఇంకా చాలా బెటర్ స్పెసిఫికేషన్ అయితే లభిస్తాయి. ఎందుకంటే మనకు అందులో ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen ప్రాసెసర్ లభిస్తుంది. ఇందులో మనం చూసుకుంటే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ వచ్చి 7300 ప్రాసెసర్ లభిస్తాయి. ఈ రెండు ప్రాసెసర్ కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఇందులో అవుట్పుట్ చాలా బెస్ట్ అవుట్పుట్ ఏది వస్తే మనకి స్నాప్డ్రాగన్ నుంచి 7 Gen ప్రాసెసర్ అనేది చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే లభిస్తాయి. ఎందుకంటే మనకి ఆ పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 2.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తాయి. ఇది వచ్చి మనకు 2.4 GHz మీద లభిస్తాయి. ఇది మీడియాటెక్ నుంచి. అలాగే స్నాప్డ్రాగన్ నుంచి చూసుకుంటే మాత్రం 2.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి అక్కడ మనకు పర్ఫార్మెన్స్ అనేది బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ఇక్కడైతే నాకు బాగా నచ్చింది. ఏది మనకు ఐక్యూ G9s Pro ఇదైతే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని స్పెసిఫికేషన్ తగ్గట్టు అయితే ప్రైస్ అయితే చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 21,399కి అయితే లభిస్తుంది. కాబట్టి బేస్ మోడల్ 8GB 128 వేరియంట్ వచ్చి చాలా బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ఆ ప్రైస్కి ఆ మొబైల్ వర్త్ చాలా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. కాకపోతే మీరు తీసుకోవాలని అయితే నేను సజెషన్ అయితే అస్సలు చేయను. ఎందుకంటే మీకు నచ్చితేనే తీసుకొని, నచ్చకపోతే మాత్రం దీని జోలికి అయితే అస్సలు పోకండి. కాకపోతే అందులో మైనస్ పాయింట్స్ ఏమున్నాయి అవి కూడా చెప్తాను. కొంచెం వీడియో అనేది పూర్తిగా వినని మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. స్పెసిఫికేషన్ అయితే రెండింటి స్పెసిఫికేషన్ అయితే విన్నారు. కాకపోతే ఇందులో మనకు ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే రెండిట్లో మనకు 140తో లభిస్తుంది. అలాగే మనకు రెండిట్లో మనకు ఓఎస్ అయినా కొంచెం బెటర్ ఓఎస్ లభిస్తున్నాయి. కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి ర్యామ్ అండ్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం బేస్ మోడల్ 8GB RAM 128 లభిస్తాయి. హై మోడల్ చూసుకుంటే 12GB RAM 256 వేరియంట్ లభిస్తాయి. ర్యామ్ కెపాసిటీ వచ్చి LPDDR4X ర్యామ్తో లభిస్తుంది. UFS నుంచి 3.1 లభించుకోవచ్చు. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్. కాకపోతే మనకు ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం ఐక్యూ G9s వచ్చి మనకి 18,000 అయితే లభిస్తుంది. G9s Pro వచ్చి మనకు 22,000 అయితే లభిస్తాయి. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మాత్రం కొంచెం మనకి ఇందులో మనకు ఐక్యూ G9s కంటే నాకైతే G9s Pro అనేది చాలా బెస్ట్ అనిపించింది. ఈ మొబైల్ ఎవరికి అయితే నచ్చిందో నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి నచ్చితే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ అంటే మాత్రం ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, మీకు చిన్న క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటాను. అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి.
ఓకే ఫ్రెండ్స్, నేను మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు మరో కొత్త మొబైల్తో కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్.